వారికోస్ వెయిన్స్ వన్స్ అటాక్ అయితే మనకి వస్తే గనక జిమ్ చేయొచ్చు అంటారా? అంటే మనిషి యొక్క వెయిట్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి ఎటువంటి లక్షణాలు గుర్తిస్తే వెరికోస్ వెయిన్స్ వాళ్ళలో ఉంది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? వీ ట్రీట్ నాట్ ద డిసీజ్, ఈవెన్ ద పేషెంట్స్ మైండ్ సెట్. నేను ఒకరికి చెప్తాను, నువ్వు వెళ్ళి జిమ్లో గంట సేపు చెయ్యని. వెరికోస్ వెయిన్స్కి సంబంధించి సర్జరీ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా? వ్యాధి పెరిగి ఆపరేషన్ దశకు వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. వెరికోస్ వెయిన్స్ అనేది ప్రస్తుతం మనం అందరిలో చూస్తున్న ప్రాబ్లం. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అసలు ఈ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది? దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నివారణ చర్యలు ఏంటి? ఇటువంటి విషయాలని మనకి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు, యశోద హాస్పిటల్స్ నుంచి. సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా గుర్తించవచ్చు, ఎలా వస్తుంది? వారికోస్ వెయిన్స్ అనేది సిరలలో వచ్చే వ్యాధిని వారికోస్ వెయిన్స్ అంటారు. అంటే సిరలు అంటే ఏంటి అంటే కాలు నుంచి గుండె వైపు చెడు రక్తాన్ని తీసుకొని వెళ్ళే రక్తనాళాలు. అవి గుండెకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అది శుద్ధై మంచి రక్తం కాస్త ధమనుల ద్వారా కిందికి వస్తుంది. ఈ సిరలు ఏవైతే ఉన్నాయో కింద నుంచి పైకి వచ్చే సిరలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. చర్మం కిందనే ఉండే సిరలు, కండరాల లోపల నుంచి వెళ్ళే సిరలు. చర్మం కిందనే ఉండే సిరల్లో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. కండరాల లోపల నుంచి వెళ్ళే సిరల్లో ఒకవేళ అక్కడ రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే స్టేజ్ 1లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్న దారాలు లాంటి రక్తనాలు, అవి పింక్ కలర్లో కావచ్చు, కొందరు గ్రీన్ కలర్లో కావచ్చు, లైట్ బ్లూయిష్ కలర్లో తొడల దగ్గర, వారికి మోకాలి వెనకాలి భాగంలో, కాళ్ళలో ఇలా దారాల్లాగా కనపడతాయి. దాన్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. అవి ఇంకొంచెం పెద్దగా లావుగా మారి చిన్న సైజు వానపాముల్లాగా కాళ్ళలో కనపడడానికి ఆస్కారం ఉంటుంది, పెద్ద పెద్దగా. అలా కనబడిన వాటిని మనం స్టేజ్ 2లో కనబడతాయి. కానీ అందరికీ స్టేజెస్ ఎగ్జాక్ట్గా ఫాలో అంటే రావాలని కూడా ఎక్కడా లేదు. కానీ కొందరిలో అలా ఆ వానపాముల్లాగా వాళ్ళ కాళ్ళలో బయటకు పెద్ద పెద్దగా రక్తనాలు తేలినట్టు లావుగా కాళ్ళలో కనబడుతుంటాయి. ఇంకొందరికి అదే స్టేజ్ ఇంకా ముదురుతున్న కొద్ది ఏమైపోతుందంటే కాళ్ళలో వాపులు వస్తాయి. అంటే పాదం దగ్గర, మెడమ భాగంలో కాళ్ళు బాగా లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లావు కాస్త అయిన వ్యక్తులకి ఏమైందంటే చర్మం చిట్లి అక్కడ దురద, ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువ రావడం, గోకినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం, కాలు ఎగ్జిమా అంటాం అనమాట, ఎగ్జిమా కావడం, చర్మ వ్యాధులు రావడం. అలా రావడం వల్ల కాలంతా నల్లబడిన చోట వీళ్ళకి దురద పెట్టి బాటిమాడికి గోకడం వల్ల అక్కడ చిన్న గాయం కాస్తాయి. ఆ గాయం కాస్త మానకుండా పెద్దగా కావడం. అంటే వాపు అనేది స్టేజ్ 3లా ఉన్నప్పుడు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, కాళ్ళు నల్లబడ్డం, అది స్టేజ్ 4లో ఉంటుంది. స్టేజ్ 5కి వచ్చేసరికి వస్తుంది ఎలా ఉంటుంది అంటే గాయాలు వస్తుంటాయి పోతుంటాయి. అదే స్టేజ్ 6కి వెళ్ళేసరికి వచ్చిన గాయం ఎప్పటికీ మానకుండా పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. సో ఈ విధంగా వారికోస్ వెయిన్స్ అనేది క్రమక్రమంగా మనిషి శరీరంలో పెరుగుతూ పోతుంటుంది. ఓకే, అయితే ఎక్కువగా కూర్చొని జాబులు చేసేవాళ్ళు, ఎక్కువగా నిలబడే వాళ్ళు, నడిచే వాళ్ళు కూడా ఉంటారు జాబ్స్ చేస్తూ. వీళ్ళలో ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కువ కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డెస్క్ జాబ్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఆ కేటగిరీ కిందకి వస్తారు. అదే లాంగ్ స్టాండింగ్ జాబ్స్ అంటే టీచర్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఆర్మీ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి డాక్టర్స్, నర్సెస్, ఇలాంటి వాళ్ళందరూ, కండక్టర్స్, వీళ్ళందరూ స్టాండింగ్ జాబ్ లో ఎక్కువగా ఉండేవారు. సో ఈ జాబ్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్ సమస్య అనేది రావడం జరుగుతుంది. కామన్ పీపుల్ లో కూడా వస్తుంది, అంటే హౌస్ వైఫ్స్ లో కూడా ఎక్కువగానే వస్తుంది. ఎందుకు? వారి ఇంట్లో నుంచోనో కూర్చొనో పని చేస్తారు, అంతేగాని వాకింగ్ అనేది డైలీ తక్కువగా ఉంటుంది. సో చాలా మంది హౌస్ వైఫ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, సార్ మేము ఇంట్లో చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాం, చాలా ఎక్కువ కష్టపడుతుంటాం, అదే మాకు ఎక్సర్సైజ్ అవుతుంది కదా, మళ్ళీ వేరే ఎక్సర్సైజ్ అవసరమా, మీరు మాది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు ఏంటి అని అంటుంటారు.
యూజువల్గా చెప్పాలంటే రోజు చేసే పని ఎప్పుడు మనకు డైలీ అంటే ఎక్సర్సైజ్ కిందికి రాదు. ఇట్ కమ్స్ అండర్ డైలీ యాక్టివిటీ. వాట్ యూ డూ మోర్ దెన్ యువర్ డైలీ యాక్టివిటీ విల్ బికమ్ ఎక్సర్సైజ్. సో యూజువల్గా అలా ఈ వృత్తుల్లో ఉన్న వాళ్ళకు యూజువల్గా ఎక్కువగా మనం ఈ యొక్క వ్యాధి లక్షణాలు చూస్తుంటాం. ఇంకోటి అవే కాకుండా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట పెద్దగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ కాళ్ళ మీద పడి ఇవి లైట్ గా స్టార్ట్ అయ్యి ఇయర్స్ టుగెదర్ పెరుగుకుంటూ వస్తుంది. ఒబిసిటీ అంటే మనకు ఉదరకాయం ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో బికాస్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, మిగతా వాటి కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా ఎక్కువ మందికి ఈ వ్యాధులు మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఈ వ్యాధులు 50-60 ఏళ్ళ వ్యక్తులకు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు మనం చూస్తుంటే ఆ డిసీజ్ కర్వే చేంజ్ అయిపోయింది. మేము 20-25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద వారికోజ్ వెయిన్స్, కాళ్ళు నల్లబడ్డం, కాళ్ళలో పెద్ద పెద్ద గాయాలతోటి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరైతే అంటే లాస్ట్ 10 years లో వాళ్ళు ఎవరైతే 20s లోకి వచ్చారో 30s లోకి వస్తున్నారో వాళ్ళు దే ఆర్ సబ్జెక్టెడ్ టు మోర్ సెడెంటరీ లైఫ్ బికాస్ ఆఫ్ కార్స్, బస్, ర్యాపిడోస్, ఇన్స్టా, స్విగ్గీ, జొమాటో, మనకు మొబైల్ బ్యాంకింగ్, మనం కరెంట్ బిల్ కూడా మొబైల్లోనే కట్టొచ్చు. అండ్ మనకి ఎక్కడ నడవాల్సిన అవసరం బాగా తక్కువ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మీరు చూస్తే డయాబెటీస్ కూడా చాలా అత్యంత చిన్న వయసులోనే మనం చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం. ఒకప్పుడు 60 ఏళ్ల తర్వాత కానీ చూసే వ్యాధులని ఇప్పుడు 20-30 ఏళ్లలోకి రావడానికి మెయిన్ కారణం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్. దట్ ఈస్ మెయిన్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ వారికోజ్ వెయిన్స్ కూడా. సో వారికోజ్ వెయిన్స్ వన్స్ అటాక్ అయితే మనకి వస్తే గనక జిమ్ చేయొచ్చు అంటారా, లేకపోతే జిమ్ చేసే వాళ్ళలో ఎక్కువగా వెరికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మంచి మిత్ ఇది, చాలా ఎక్కువ మందికి ఉండేది. వారికోజ్ వెయిన్స్ వచ్చిన పేషెంట్స్ గా ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయొచ్చు, జిమ్ చేయొచ్చు, హెవీ వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయొచ్చు. కానీ ఈ పేషెంట్స్ అవి చేసే క్రమంలో స్టాకింగ్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. స్టాకింగ్స్ ఎప్పుడైతే వేసుకొని వాళ్ళు ఎలాంటి హెవీ ఎక్సర్సైజ్ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ వల్ల ఎప్పుడు మనకు వారికోజ్ వెయిన్స్ రాదు. యాక్టివిటీ విల్ ఆల్వేస్ డిక్రీజ్ యువర్ వెయిట్, విల్ ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సప్లై, విల్ ఇంప్రూవ్ యువర్ బూస్టింగ్ కెపాసిటీ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. కాబట్టి ఎక్సర్సైజ్ వల్ల యూజువల్ గా మనకి ఎలాంటి ఇబ్బంది కాదు. కానీ ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని మనం ఈ విధంగా స్టాకింగ్స్ చేసుకొని కంఫర్ట్స్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ చాలా మందికి మన పల్లెటూర్లలో వాళ్ళకి కానీ వెరికోజ్ వెయిన్స్ అనేది అవగాహన అనేది ఉండదు. సో వాళ్ళకి అవగాహన కలగాలి అంటే ఎటువంటి లక్షణాలు గుర్తిస్తే వెరికోజ్ వెయిన్స్ వాళ్ళలో ఉంది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు? అంటే కొంత మీకు ఇందాక చెప్పినట్టు కాళ్ళలో వానపాములాగా వాళ్ళ కాళ్ళలో మొత్తం రక్తనాలు తేలినట్టు కనిపించడం ఒకటి, గ్రీన్ కలర్ లాగా మనకు బయటకు కనిపించడం ఒకటి. అదే కాకుండా పాదం దగ్గర మెడిమ భాగంలో మనం గట్టిగా బోన్ కి అగేన్స్ట్ ఇట్లా ఒత్తుకున్నప్పుడు సొట్ట పడినట్టుగా అనిపించడం, కాళ్ళు వాపులు రావడం. ఇంకోటి కొంచెం ఎక్కువైన వాళ్ళకు పాదాల దగ్గర మెడిమ భాగంలో ఆ ఏరియా అంతా నల్లబడ్డం, ఇచ్చింగ్ రావడం వాళ్ళకు కాళ్ళలో ఎక్కువగా, పెద్ద పెద్ద గాయాలు కావడం, గాయం మానకుండా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏ స్టేజ్ లో ఐడెంటిఫై చేసి వస్తూ ఉంటారు? యాక్చువల్లీ స్పీకింగ్ చాలా మంది పేషెంట్స్ ఎవరైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళు చాలా అడ్వాన్స్ డిసీజ్ స్టేజెస్ లోనే మా దగ్గరికి వస్తారు. ఎందుకంటే మన బాడీలో అస్సలు మనం పట్టించుకునే భాగం ఏదైనా ఉంటుందంటే అది కాలు. అంటే యూజువల్ గా మనం మొహానికి చేతికి వచ్చింది ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం. కాబట్టి అది ఎప్పుడు వచ్చింది అని చెప్పడం కూడా చాలా సార్లు కష్టం. కాబట్టి అది మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్. కాబట్టి ఇంకోటి చాలాసార్లు మీకు ఇందాక చెప్పినట్టు కాళ్ళలో ఆ రక్తనాళాలు బయటకు తేలినట్టు కనిపించినా గానీ కాళ్ళలో కొంత వాపు వచ్చినప్పటికీ అది నొప్పితో కూడుకోకుండా ఉంటుంది. కాబట్టి ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడైతే సమస్య తీవ్రత పెరుగుతుందో, కాలు మెల్లగా నల్లబడుతుందో, కాలు బాగా తీపులు ఎక్కువ అవుతాయో వారికి, లేదా అక్కడ గాయం అవుతుందో అప్పుడు వారి దృష్టి కాలు వైపు పోతుంది తప్పించి అంత సివియర్ గా అయ్యేదాకా చాలా మంది అయితే మన ఇండియన్ పాపులేషన్ అసలు దాన్ని పట్టించుకోరు. సో కాబట్టి మనకు వచ్చే కాళ్ళలో చాలా వరకు ఏంటంటే డిఫార్మ్డ్ కాళ్ళు అంటాం. అంటే కాళ్ళలో గాయాలై అది అందవికారంగా తయారవుతుంది. మన మనిషి మొహాన్ని చూస్తే గానీ వారి బాడీ స్ట్రక్చర్ ని చూస్తే గానీ ఎలా ఉంటారు, దే లుక్ వెరీ స్మార్ట్. బట్ when you look at their feet, ఆ ఏరియాలో మాత్రం చాలా ఎక్కువ వ్యాధి లక్షణాలతో కనబడుతున్నారు. ఎందుకంటే ఏ పేషెంట్ మొహాన్ని చూసి వాళ్ళ కాళ్ళలో ఎంత వ్యాధి ఉందని మనం కూడా చెప్పలేం. సో అదే చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో మేము చాలా యంగ్స్టర్స్ లో అన్నీ చూస్తున్నప్పుడు అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ దీస్ థింగ్స్ మనం ఇవన్నీ చూడడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది. సో వెరికోజ్ వెయిన్స్ కి సంబంధించి సర్జరీ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా? యూజువల్ గా వారికోజ్ వెయిన్స్ కి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. దే ఆర్ లైక్ డే కేర్ ప్రొసీజర్స్.
ఉదయం హాస్పిటల్కి ఎలాగైతే పేషెంట్ నడుచుకుంటూ వస్తాడో ప్రొసీజర్ అయిపోయిన వెంటనే తనంతా తానే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. దే ఆర్ లైక్ డే కేర్ ప్రొసీజర్స్. ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అంబులెన్స్ తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత 10 మంది హెల్పర్స్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. పూర్వం మనకు ఏ ఆపరేషన్ చేసినా కానీ 2-3 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కాల్లో గాయాలు ఉంటాయి, చీమ్ పట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు లేవు. ఈవెన్ ఫ్రమ్ వెరీ నెక్స్ట్ డే డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వారు వెళ్ళి హ్యాపీగా వాళ్ళ జాబ్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్తాం. ఎందుకంటే బెడ్ రెస్ట్ తీసుకుంటేనే ఇలాంటి పేషెంట్స్ లో డీప్ వెయిన్స్ లో రక్తం గడ్డగట్టుకుని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ తర్వాత యాక్టివ్ ఫిజికల్ లైఫ్ 100% చేయాలి అని చెప్తాం. అంటిల్ అన్లెస్ పెద్ద పెద్ద రక్తనాళాలు బయటకు తేలినట్టు కాలు మీద కనపడితే తప్ప మనం కత్తి పెట్టము. చిన్న నీడిల్ ద్వారానే మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటేనే మనం కత్తి పెడతాం కదా, అవి కూడా మైక్రో పంచర్స్ అంటాం. అంటే చిన్న చిన్న కట్స్ చేసి మరి ఆ రక్తనాళాలను తీసేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రమే మనం పెడతాం. కానీ 90% ఆఫ్ పేషెంట్స్ లో కేవలం నీడిల్ ఇంజెక్షన్ ద్వారానే మనం ఈ ప్రొసీజర్స్ చేసేయచ్చు. వారి కంఫర్టబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఒక్కసారి ఈ ప్రొసీజర్స్ చేసిన తర్వాత కూడా లాంగ్ టర్మ్ లో వాళ్ళు దాని గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలా మంది బయట జలగ వైద్యం అని వేరే ఆక్యుపంచర్ ఆ టైప్ లో చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, తెలియని అవగాహన లేని వాళ్ళందరూ. సో వాళ్ళందరి కోసం అవేర్నెస్ తీసుకురావాలంటే ఏం చెప్తారు? యూజువల్గా ఈ ఆకుపంచర్స్ కానీ, ఈ మీరు అన్నట్టు జలగల వైద్యం కానీ, ఇది మేము కూడా చాలా మంది పేషెంట్స్ లో చూసాము. అవి చేయించుకొని కాలు పోయే పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మేము చూసాము. అండ్ వన్ మోర్ థింగ్, పసరు వైద్యం కూడా చేయించుకుంటా ఉంటారు. ఈ పసరు వైద్యాలు కానీ, ఈ జలగ వైద్యాలు కానీ, ఆకుపంచర్లు కానీ, ఇవన్నీ వైద్యాలు దీనికి పని చెయ్యవు. దిస్ ఈజ్ నాట్ ద ఫ్రంట్ లైన్ ట్రీట్మెంట్. యూజువల్గా జలగల వల్ల, ఈ పసర కట్ల వల్ల కట్టించుకొని దాంట్లోకి చీమ్ పట్టి కాలు కాపాడేయాల్సిన కాలుని కూడా కాలు తీసేయాల్సిన పరిస్థితిలో వచ్చిన వాళ్ళు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ వైద్యాలు దీనికి సెట్ కావు. ఎవరన్నా మీకు చెప్పినా అది అబద్ధం. దానివల్ల మీ కాళ్ళను మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారే తప్పించి కాలు తీసేసే పరిస్థితికి వెళ్ళేలా చూసుకుంటున్నారే తప్పించి కాలుని కాపాడుకునే ప్రయత్నం అయితే కాదు. సో వన్స్ ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గానే స్టాకింగ్స్ వేసుకుంటా వాకింగ్ చేసుకోవచ్చు అంటారా? అంటే ఎంతవరకు వాకింగ్ చేయొచ్చు అంటారు? అంటే యూజువల్గా ఈ పేషెంట్స్కి వాకింగ్ ఇంత అంత అని ఏమి ఉండదు. నార్మల్గా ఒక మనిషి 10 కిలోమీటర్లు కూడా నడవగలుగుతాడు. అంటే 1 కిలోమీటర్ నడిస్తే బెటర్, 5 కిలోమీటర్స్ నడిస్తే బెటర్ అనేది ఎక్కడ ఉండదు. అంటే మనిషి యొక్క వెయిట్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వారికి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది వారి బాడీ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. యూజువల్ గా చెప్పాలంటే ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ గా వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అది వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, కొందరికి ఫుట్బాల్ అంటే ఇష్టం, కొందరికి షటిల్ అంటే ఇష్టం, కొందరికి బాక్స్ క్రికెట్ ఆడతారు. అంటే నేను ఒకరికి చెప్తాను, నువ్వు వెళ్ళి జిమ్ లో గంట సేపు చెయ్యని, లేదా నువ్వు స్విమ్మింగ్ చేయని. వాళ్ళకి నచ్చకపోతే అది చేయరు. దాని బదులు వారికి ఏది నచ్చితే అది చెయ్యాలి. అంటే వాట్ దే ఎంజాయ్, ఏ రకమైన ఎక్సర్సైజ్ అయినా వారు ఎప్పుడైతే ఎంజాయ్ చేయగలుగుతారో అది బాగా చేయగలరు. ఎప్పుడైతే వాళ్ళు అది ఎంజాయ్ చేయరో అది ఎప్పుడు వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే అది, ఏ ఎక్సర్సైజ్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటే ఆ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పేషెంట్ యొక్క కాంప్లియన్స్ పెరుగుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దాన్ని చేయాలనే కోరిక కూడా వారికి పెరుగుతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకవేళ ఒక కాలుకి వెరికోస్ వెయిన్స్ గుర్తించి సర్జరీ చేస్తే కనుక వేరొక కాలుకి అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఒక కాలికి రెండో కాలికి అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగానే ఉంటాయి. కానీ అదేమి కన్ఫర్మ్ గా ఇన్ని రోజుల్లో రావాలి, అన్ని రోజుల్లో రావాలని మనం ఎక్కడ చెప్పలేం. అంటే కొందరికి ఒక కాళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఒక కాళ్ళు తక్కువగా ఉంటుంది, కొందరికి రెండు కాళ్ళలో ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా రెండు కాళ్ళ మీద పడుతుంది. మన బాడీ వెయిట్ అంతా మనకు కూర్చున్నప్పుడు కానీ నుంచున్నప్పుడు కానీ అది సమాంతరంగా పడుతుంది. కాబట్టి ఒక కాల్లో మనం ఎక్కువ ప్రెషర్ వేసి నడవడము వీటన్నిటి వల్ల ఒక కాళ్ళు ఎక్కువ కనపడచ్చు. కానీ బై డిఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు రెండు కాళ్ళలో లెఫ్ట్ కాల్లో ఎక్కువ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లా. అండ్ ఎక్కువ సర్జరీ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటారు? వన్స్ సర్జరీ తర్వాత రికవరీకి ఎన్ని డేస్ పడుతుంది? ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ పేషెంట్కి సర్జరీ అవసరమా, అవసరం లేదా? అవసరం లేదు అంటే ఏం చేయాలి అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ఆయన వ్యాధి లక్షణాలు ఉన్నాయి,
కాబట్టి ఆ పేషెంట్స్కి ఏం చేస్తామంటే మనం టైట్ సాక్స్ అంటాం, స్టాకింగ్స్ అంటాం, ఆ స్టాకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టాకింగ్స్ వల్ల లాభం ఏంటి? ఉన్న వ్యాధి తగ్గదు కానీ వ్యాధి పెరిగి ఆపరేషన్ దశకు వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఒకసారి స్టాకింగ్స్ వేస్తే అది తగ్గుతుందా, అంటే ఉన్న స్టేజ్ కంటే డిసీజ్ కిందికి వెళ్తుందా? అలా ఎప్పుడు జరగదు, కానీ అంతకంటే పెరగకుండా ఉండడానికి మాత్రం ఉపయోగపడుతుంది. చాలా మంది అడిగే ఇంకో మెయిన్ ప్రశ్న ఏంటి? ఎన్ని రోజులు మనం స్టాకింగ్స్ వేసుకోవాలి, ఎన్ని నెలలు వేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు స్టాకింగ్స్ వేసుకోగలిగితే అంత మంచిది. ఎప్పుడైతే స్టాకింగ్స్ ఆపేస్తారో ఆబ్వియస్ గా వ్యాధి పెరుగుతుంది. ఒకవేళ వ్యాధి లక్షణాలు ముందుగానే ఎక్కువగా ఉన్నాయి, ఖచ్చితంగా ఈ పేషెంట్స్ కి అవసరం అని అనుకున్న పేషెంట్స్కి డాప్లర్ టెస్ట్ ద్వారా ఎప్పుడైతే అది ఎక్కువగా ఉంటుందో ఆ పేషెంట్స్కి మాత్రం మనం ఖచ్చితంగా ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం. ఆ పేషెంట్స్కి చాలా రకాల టెక్నిక్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. లేజర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, సూపర్ గ్లూ థెరపీ అని, ఇలాంటి మోడర్న్ టెక్నిక్స్ అన్ని మనం చేస్తున్నాం. ఈ టెక్నిక్స్ తర్వాత ఇందాక మీకు చెప్పినట్టు మనకు బెడ్ రెస్ట్ అలాంటిది అవసరం లేదు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆల్ యాక్టివిటీస్ వాళ్ళు ముందు ఎలా చేసుకున్నారో అలా హ్యాపీగా చేసుకోవచ్చు. రికవరీ పీరియడ్ ఇన్ని రోజులు మనకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఇన్ని రోజులు ఆ పని చేయదు, ఈ పని చేయదు, అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ 2 weeks వరకు మాత్రం జనరల్ యాక్టివిటీస్ అన్ని, వారు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని హ్యాపీగా చేసుకోవచ్చు. 2 weeks తర్వాత వారు అవసరం అనుకుంటే హెవీ ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, అలాంటివి కానీ అన్ని అలాంటి యాక్టివిటీస్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. సో బయట చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వెరికోస్ వెయిన్స్ వాళ్ళు చూస్తారు. అండ్ ప్రత్యేకంగా యశోదాకి శ్రీకాంత్ రాజ్ గారి దగ్గరికి రావాలి అంటే ఏంటి స్పెషాలిటీ? యశోదాలో వెరికోస్ వెయిన్స్ ఎలా చూస్తారు? మా దగ్గర యశోద హాస్పిటల్లో వారికోస్ వెయిన్స్కి ఏం చూస్తామంటే వి ట్రీట్ నాట్ ద డిసీజ్, ఈవెన్ ద పేషెంట్స్ మైండ్ సెట్. ఫస్ట్ థింగ్ అది. 2, వారికోస్ వెయిన్స్ ఏమి ప్రమాదకరమైన జబ్బు కాదు. అంటే దానివల్ల చేయకపోతే ఇమీడియట్ గా పేషెంట్ చచ్చిపోతాడు కాబట్టి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాంటిది కాదు. ఇట్ ఓన్లీ ఇంప్రూవ్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిది? కాలు లాగడం, గుంజడం, బరువు ఎక్కడం అది తగ్గడానికి, కాల్లో వాపు తగ్గడానికి, అది నలుపుగా మారి అక్కడ పెద్ద పెద్ద గాయాలు కాకుండా ఉండడానికి, ఇవి తగ్గడానికి మనం చేస్తాం. వాటితో పాటు పేషెంట్కి మనం మనోధైర్యం కూడా ఇవ్వగలగాలి. అంటే వారికి ఏంటిది, వారి డిసీజ్ ప్రాసెస్ ఓన్లీ చాలా మంది మా దగ్గరకు వచ్చే 40-50 ఏళ్ళ మంది, 60 ఏళ్ళ మంది వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కాళ్ళలో నొప్పి మొత్తం వారికోస్ వెయిన్స్ వల్లే అనుకుంటారు. వారికోస్ వెయిన్సే కాకుండా ఇతరత్ర కారణాలు కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ గా అందులోకి వచ్చేది ఏంటి? డయాబెటిక్ న్యూరోపతి. దాని వల్ల కూడా వాళ్ళ కాళ్ళలో తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, గుంజడం అలాంటిది ఉంటుంది. అదే కాకుండా ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. దానివల్ల జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు, అరికాల నొప్పులు అవన్నీ కూడా వస్తుంటాయి. ఇంకొందరికి మనకు ఏజ్ రిలేటెడ్ న్యూరోపతి ఉంటుంది. ఫీమేల్స్ లో ముఖ్యంగా మెనోపాజల్ స్టేట్ లో హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల కూడా కాల్లో తిమ్మిర్లు, కాల్లో హార్ట్ ఫ్లషెస్, బగబగా మండడము, పాదాల్లో నొప్పులు, ఒబిసిటీ వల్ల లావు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి ఉంటాయి. అంటే ఇలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. అసలు ఏ సంబంధమైన పెయిన్ ఉంది లేదా కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉందా అనేది పేషెంట్ కి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చాలా మంది వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ చేసేస్తుంటారు. కనబడ్డాయి కదా అని చేస్తుంటారు. చాలా హాస్పిటల్స్, చాలా మంది పేషెంట్స్ సఫరర్స్ మా దగ్గరకు వస్తుంటారు. అంటే రికరెన్స్ తో వచ్చిన పేషెంట్స్ మా దగ్గరికి ఎక్కువగా వస్తుంటారు. సో ఇలా సమస్య ఒకటైతే ఆపరేషన్ ఒకటి చేయించుకున్న వాళ్ళు, ఒకటి సమస్యను నిశితంగా పరిశీలించి మల్టిపుల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయని వాళ్ళు మా దగ్గరకు చాలా ఎక్కువగా వస్తుంటారు. అలాంటి పేషెంట్స్ మేము రెగ్యులర్ గా మంచి వైద్యంతో క్వాలిటీగా ట్రీట్ చేస్తాం కాబట్టి చాలా మంది పేషెంట్స్, ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ ని తీసుకొని రావడం, మోత్తాక్ వల్లనే మా దగ్గరికి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. సో మా ప్రత్యేకలు మీకు ఆల్రెడీ చెప్పాను. అదే కాకుండా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ వీఆర్ హ్యావింగ్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ హ్యావింగ్ ఎట్ అవర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఇచ్చే రిజల్ట్స్ కానీ, పేషెంట్స్కి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ వెన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ బెటర్ అని మేము అనుకుంటాం. సో చాలా మీరు చెప్పారు, ఇప్పుడు 50-60 ఏజ్లో వచ్చేది ఇంతకుముందు వారికోస్ వెయిన్స్, ఇప్పుడు చిన్న ఏజ్లోనే వచ్చేస్తుందని. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాకింగ్, ఎక్సర్సైజ్ అలాంటివి. సో యూజువల్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం మార్చుకోగలగాలి. అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇందాక మీకు చెప్పినట్టు ఐదర్ వాకింగా, జాగింగా, రన్నింగా, సైక్లింగా, యోగానా, కరాటేనా, లేదా షటిలా, వాలీబాలా, వాళ్ళకి ఏది నచ్చితే అది సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయాలి. అదే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే లాంగ్ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎదురుగా స్టూల్ లాంటివి తీసుకొని కాలు కొంచెం ఎత్తు మీద పెట్టుకుని కూర్చోవాలి. పడుకున్నప్పుడు కాలు కింద దిండు పెట్టుకుని పడుకోవాలి. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ జాబ్ చేసే వాళ్ళు కానీ, సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు కానీ ప్రతి 2 hours ఒకసారి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక 5 minutes వాక్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు
చేసుకోవాలి. జర్నీస్ చేసేటప్పుడు కూడా ఒక 6-7 అవర్స్ జర్నీ చేస్తున్నారు, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా మధ్యలో ఎక్కడో ఒక చోట కార్ ఆపి అక్కడ ఒక 2 నిమిషాలు వాక్ చేసి మళ్ళీ వెళ్ళాలి. అదే ఒక ట్రైన్లో ఫ్లైట్లో వెళ్ళే వ్యక్తులు అయితే అట్లీస్ట్ లూ కోసమన్నా లేచినట్టు ఒకసారి వెళ్ళి రావాలి. ఈ విధంగా ఏంటంటే మనం మొబిలైజేషన్ ఎక్కువ పెంచుతాం కాబట్టి ఈ సమస్యలు కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒబిసిటీని మెయిన్గా అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఫుడ్స్ తక్కువ తినాలి, ఎందుకంటే ఇవన్నీ మనకు ఉదరకాయాన్ని కాస్ చేస్తాయి కాబట్టి ఉదరకాయాన్ని కాస్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీని మనం తగ్గించడంలో లేదా పూర్తిగా నివారించడమో చేయగలిగితే అది ఇండైరెక్ట్ గా మనకు వారికోజ్ వెయిన్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను వారికోజ్ వెయిన్స్ చెప్పిన ఏ అయితే జాగ్రత్తలు ఉన్నాయో అవి శరీరంలోని చాలా రోగాలకు నివారణానికి అవి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వెరికోజ్ వెయిన్స్ అంటే బ్లాకేజ్, అంటే రక్త కణాల్లో బ్లాకేజ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు, అండ్ దానివల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. నిజమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కొందరు పేషెంట్ నా దగ్గర నాకు బయట వారికోజ్ వెయిన్స్ ఉంది అని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది, గుండె వైపు వెళ్ళే రక్తనాళ మీద ఆ రక్తం సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల గుండెలో బ్లాకేజెస్ వచ్చి చచ్చిపోతామని చెప్పారు, ఇమీడియట్ గా సర్జరీ చేయాలని చెప్పారు. అవసరమా డాక్టర్ గారని కంగారు తోటి కుటుంబ సభ్యులందరూ వచ్చిన వాళ్ళు చాలా దఫాల్లో మా దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చారు. వీటిలో వారికోజ్ వెయిన్స్ అనేది బ్లాకేజ్ కాదు. వారికోజ్ వెయిన్స్ అంటే ఏంది అంటే సిరల్లో ఏదైతే రక్తం పైకి వెళ్లాల్సినంత ఫాస్ట్ గా వెళ్లకుండా ఎక్కువ సమయం కాల్లోనే ఉండిపోవడం, అంతేగాని బ్లాకేజ్ ఏం కాదు. కాకపోతే అలా ఎక్కువ సమయం ఉంటుంది కానీ కొంత ప్రవాహం అనేది ఎప్పుడు హార్ట్ వైపు వెళ్తుంది. అంటే హార్ట్ కంప్లీట్ గా బ్లడ్ ఆగిపోయింది అనేది అబద్ధం. అంటే దాని ఫ్లో రేట్ ఏదైతే ఉంటుందో, అంటే వెళ్లాల్సిన వేగం ఎంతైతే ఉంటుందో అది పడిపోవడం వల్ల, అది మెల్లగా వెళ్ళడం వల్ల కాల్లో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి తప్పించి దీనివల్ల హార్ట్ అటాక్ ఎవ్వరికి రాదు. వారికోజ్ వెయిన్స్ వల్ల ఏ పేషెంట్ యొక్క ప్రాణాపాయం అయితే డెఫినెట్ గా జరగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.